టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఈమెయిల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రతన్ టాటాను టార్గెట్ చేస్తూ మిస్త్రీ మెయిల్ బాణం సంధించారు. గ్రూప్ నష్టాలకు తాను కారణం కాదని వివరిస్తూనే వ్యాపారం చేయాలంటే భావోద్వేగాలు పక్కన పెట్టాలని బోర్డు మెంబర్లకు సూచించారు. దేశంలో హాట్ టాపిక్ గా మారిన టాటా గ్రూప్ చైర్మన్ తొలగింపు వ్యవహారంలో సైరస్ మిస్త్రీ ఆన్లైన్లోకొచ్చారు. తాను చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలను బోర్డు మెంబర్లకు వివరించారు. తనకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, పనితీరు ఆధారంగా తనను తొలగించారననుకోవటం లేదన్నారు మిస్త్రీ. రతన్ టాటాతో మిస్త్రీకి పొసగలేదన్న అందరి ఊహాగానాలు నిజమయ్యాయి. మిస్త్రీ తన 5 పేజీల మెయిల్లో రతన్ టాటానే టార్గెట్ చేశారు. డొకోమో డీల్, యూకే స్టీల్ వ్యాపారం, ఇలా ప్రతి అంశంలోనూ తన ముందున్న చైర్మన్ నిర్ణయాలను తప్పుబట్టారు. 2016 అక్టోబర్ 24న బోర్డు సమావేశం జరిగిన తీరు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. చైర్మన్ గా తనను తొలగించినందుకు కనీసం వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తనను తొలగించడం వల్ల తనతో పాటు బోర్డుకు నష్టమేనన్నారు మిస్త్రీ. 2011లో చైర్మన్ గా రమ్మన్నప్పుడే నిరాకరించానని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించానని చెప్పారు. తాను చైర్మన్ కాగానే నియమావళి మార్చేసి చేతులు కట్టేశారని ఆరోపించారు. జేఎల్ఆర్, టెట్లీ సహా టాటా గ్రూప్ చేపట్టిన విదేశీ అక్విజిషన్లన్నీ నష్టదాయకమేనన్నారు మిస్త్రీ. నానో కార్ మొదట్నుంచి నష్టాలే తెస్తోందని, భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం లేనప్పుడు దాన్ని మూసేయాల్సిందేనని మిస్త్రీ స్పష్టం చేశారు. డొకోమో డీల్ అత్యంత ఘోరంగా ఉందన్నారు. వీటన్నింటి దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. హోటళ్లు, ఫెర్టిలైజర్లు, యూకే స్టీల్ వంటి సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించామన్నారు. తాను చైర్మన్ అయ్యాక ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్లైన్స్ తో బలవంతంగా ఒప్పందాలు చేయించారని ఆరోపించారు. రతన్ టాటాకు ఎయిర్లైన్స్ బిజినెస్ మీద ఉన్న మోజు వల్లే ఈ డీల్స్ కుదిరాయన్నారు. ఇన్ని అవాంతరాలొచ్చినా తన హయాంలో గ్రూపు విలువ 14.9% పెరిగిందన్నారు మిస్త్రీ. టాటా సన్స్ నికర విలువ కూడా 26,000 కోట్ల నుంచి 42,000 కోట్లకు పెరిగిందన్నారు. కేవలం పనితీరు కారణంగానే తనను తొలగించారని భావించడం లేదన్నారు మిస్త్రీ. తనను కోరలు లేని చైర్మన్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ చైర్మన్ గా 2012లో సైరస్ ఎంపికయ్యారు. 4 ఏళ్ల పాటు చైర్మన్ గా కొనసాగారు. చైర్మన్ గా ఎంపికైన మొదటి టాటాయేతర వ్యక్తి మిస్త్రీనే. సైరస్ మిస్త్రీ మెయిల్లో రతన్ టాటాను టార్గెట్ చేయడంతో రతన్ ఏం రిప్లై ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.